10 మందికి ఈ అమృత చేయూతనిచ్చే శక్తిగా మార్చారు. ఈ చిన్న జీవితంలో నీలాంటి గొప్ప వ్యక్తుల్ని శ్రేయోభిలాషులుగా పొందే అవకాశం ఎవరికుంటుంది తాతయ్య? విక్రమ్ని నన్ను పెళ్లి చేసుకో అని చెప్తే నిమిషంలో తను నా మెడలో తాళి కడతాడు. కాని నాకు నేనుగా అలా చేయలేను. ఎందుకు తెలుసా? నేను నా ఇష్టపూర్వకంగా మా అమ్మ నాన్నలకి మంచి చేయాలనుకుంటే అది ఖచ్చితంగా జరగదు. అది శాపమో పాపమో నాకు తెలియదు తాతయ్య. నా వాళ్ళకేదైనా మంచి చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చెడికే దారితీస్తుంది. అందుకే ఈ దురదృష్టవంతురాలు పెళ్లి విషయంలో మౌనంగా ఉండిపోయింది. అలా అని నా ప్రమేయం లేకుండా కూడా పెళ్లిపీట్ల వరకు వెళ్ళాను. అలా కూడా 7 అడుగుల వరకు వెళ్ళలేకపోయాను. చివరకు అమ్మా నాన్న స్వయంగా పిలిచి నా ఫ్రెండ్తో పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ 7 అడుగులు నడవాల్సిన ఫ్రెండ్ కాళ్ళు లేకుండా అవిటి వాడైపోయాడు. ఎన్ని జరిగాక కూడా ఏ ఆడపిల్లైనా పెళ్ళంటే భయపడకుండా ఉంటుందా? పెళ్ళనగానే ఆడపిల్లలు కలలు కంటారంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం పెళ్ళంటే కన్నీళ్ళొస్తాయి తాతయ్య. చివరికి అమ్మ నాన్న కూడా నా పెళ్లి చేయలేకపోయారు. పెళ్ళంటే నాకు తెలియకుండానే నా కాళ్ళు దూరంగా వెళ్ళిపోతాయి. ఈ అమృత జీవితంలో గెలవలేని దాటలేని ఒకే ఒక్క గమ్యం నా పెళ్లి తాతయ్య. ఇప్పుడు చెప్పండి, పెళ్లి చేసుకోవాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకోవాలా? నా ప్రమేయం లేకుండా నా పెళ్లి నిర్ణయం మీరు తీసుకుంటారా? ఒకవేళ ఈ పెళ్లి నిర్ణయం నేను తీసుకున్నా మీరు తీసుకున్నా ఆ తర్వాత నా పెళ్ళవడం, నాన్న చావు గండం పోయి వాళ్లతో నేను సంతోషంగా ఉండే అదృష్టం నాకు కలుగుతుందో లేదో తెలీదు. అంతా చూడమ్మా, నీ పెళ్లి గురించి నీకున్న భయాలు సందేహాలు నువ్వు చెప్పావు. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరిగేది కాదు, నీ తల్లిదండ్రులు చేసే పెళ్లి కూడా కాదు. మేము ముగ్గురం త్రిమూర్తులుగా దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపించి తీరుతాం. అవునమ్మా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ పెళ్లి జరిపి తీరుతాం. అమ్మా అమృత, మనస్సులో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. మా దీవెనలతో, సాక్షాత్తు ఆ సీతారాముల ఆశీస్సులతో నీ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. మీ అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉండాలని కదా నీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. అవునమృత, ఒప్పుకో. తాతయ్య,
అందరి ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ అమృతకి ఏమీ కాదు. ఆ నమ్మకం నాకుంది. నా నిర్ణయం చెప్పడానికి ముందు నాన్న పెళ్లికి ఒప్పుకోవాలి. ఆయన పెళ్లి చేసుకోమంటే నేను ఖచ్చితంగా చేసుకుంటాను. మీ అందరి ఆశ నేను నెరవేరుస్తాను తాతయ్య. శుభస్య శీఘ్రం వెళ్ళి మీ నాన్న అడిగమ్మా. అవునమ్మా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పెళ్లి జరిపించి తీరుతాం. అమ్మా అమృత, మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దమ్మా. మా దీవెనలతో, సాక్షాత్తు ఆ సీతారాముల ఆశీస్సులతో నీ పెళ్లి జరుగుతుంది. మీ అమ్మా నాన్నతో నువ్వు కలిసి ఉండాలన్న నీ కోరిక మేము నెరవేరుస్తామమ్మా. మీ నాన్న కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటారన్న నమ్మకం మాకుంది. అలాగే తాతయ్య. ఓహో, విక్రమ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందామని? ఒసై అమృత, ఆ కోరిక నెరవేరదే. నిన్ను సంతోషంగా అస్సలుండనివ్వను. రుద్రవర్మ గారు, నిజంగా మీరు అమృత మీద పగ సాధిద్దామని వచ్చారా? అవును, మీ అల్లుడు వికాస్ నా కొడుకు విజయవర్మని చంపిన అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ చివరికి చంపింది మాత్రం ఆ కృష్ణమూర్తి. కావచ్చు, కానీ ఒక రకంగా నీ కొడుకు చావుకి వికాస్ కూడా కారణమే కదా. మరి వికాస్ మీద లేదా నీకు పగ? లేదు, వికాస్ మీద నాకెలాంటి పగ లేదు. నా పగంతా అమృత మీద. తను నా కొడుకు చావుకి కారణమైంది. నా అదృష్ట పట్టెడు నాకు దూరం అవడానికి కారణమైంది. ఆ పట్టెడు దూరం అవడంతో నా వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. రేపో మాపో రోడ్డు మీదకి వచ్చేలా ఉన్నాను. ఈలోగా దాని మీద పగ తీర్చుకు తీరాలి. కానీ నాకుగా నేనేం చేయలేను. వికాస్ ఆల్రెడీ తన మీద పగ ఉంది. కాబట్టి మీతో చేతులు కలిపితే నా పని ఈజీ అవుతుందని ఇక్కడికి రావడం జరిగింది. అది ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, వికాస్ కూడా అమృత మీద పగ సాధించాలని ప్లాన్లో ఉన్నాడు. కానీ అయితే ఇంకే, నేను అమృతం అయిపోయి ఉన్నట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేసినా సరే నా కోఆపరేషన్ పూర్తిగా అందిస్తాను. ఏమంటారు? నమ్మొచ్చా డాడ్? ఈ డూప్లికేట్ కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా నాకు రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడ్. నాలాగే ఉన్న విజయవర్మని నేననుకుని కృష్ణమూర్తి చంపాడని తెలిసి ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఫర్ ఇట్. పాపం, బ్రతికించడానికి మీరెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి చనిపోయాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ డాడ్.
చూస్తుంటే నా కొడుకుని చూసినట్టుంది నాన్న. భయపడ్డావా? నేను నిన్నెందుకు చంపుతానన్నా? రమణ సాల్వ గారు, వికాస్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. తను నా కొడుకు. ఆ మృతే నా పాలిటి దరిద్ర దేవత, దయ్యం. కనీసం తనని చంపే వరకన్నా నన్ను మీతో కలుపుకోండి ప్లీజ్. మీ బాధ నాకు అర్థమైంది రుద్రవర్మ గారు. ఓకే, అమృత, నీ చావు చూడ్డానికి ఇంకో కొత్త శత్రువు మాతో చేతులు కలిపాడు. నీ డెత్ డేట్ కన్ఫర్మ్. ఏంటండి మీరేం మాట్లాడరు? చెప్పండి. ఏమ్మా, పెళ్లి గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనే రోజు ప్రత్యేకంగా పెళ్లి గురించి ఆలోచించలేదు నాన్న. మీ ఇష్టమే నా ఇష్టం. మీ నానమ్మ పోగొట్టిన పట్టడిని తిరిగి తీసుకొచ్చి గొప్ప పని చేశావు. పుట్టిన ఊరిలో మన పరువు మర్యాదల్ని కాపాడావు తల్లి. ఏంటో తండ్రిగా నీ పెళ్లి నా చేతుల మీద జరిపించే అదృష్టం ఈ జన్మకు నాకు లేదేమోనమ్మా. సీతారాముల కళ్యాణం ఆగిపోయి అపచారం జరిగింది. దానికి మన కుటుంబం కూడా ఒక కారణమే. ఆ అపచారాన్ని నువ్వు పోగొట్టావు. కాబట్టి ఇక నీ పెళ్లి జాతక దోషం పోయే సమయం వచ్చిందేమో. భవిష్యత్తులో నువ్వు బాధపడకుండా ఉండాలనే వికాసుని చంపాలనుకున్నాను. కాని ఇలా మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి వస్తుందని అనుకోలేదమ్మా. అంతా తలరాత. ఇక నా గురించి ఆలోచించకు. నీ పెళ్లి జరిగితే జైలు నుంచి వచ్చి 4 అక్షంతలు వేస్తాను. జాతక దోషం పోయి నువ్వు అమ్మా చెల్లెలతో కలిసి ఉంటావు. నేనిక్కడే సంతోషంగా ఉంటాను. నాన్న, కూతురి పెళ్లి విషయంలో మీరు చాలాసార్లు బాధపడ్డారు. అది మీకు మనోవేదనగా మిగిలిపోయింది. కూతురి పెళ్లి చేయలేకపోయానని మీరు పడే ఆవేదన, కూతురి కోసం హంతకుడిగా మారిన ఒక తండ్రి మానసిక పరిస్థితి నాకన్నీ అర్థమవుతున్నాయి నాన్న. కానీ విధిరాత అనేది ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ తెలియనివ్వదు. నా పెళ్లి జాతకంలో దోషం ఉంది. అది మీ చావు గండంతో ముడిపడుందని భయపడి ఇక్కడికి వచ్చేశాను. నేనెక్కడికి వెళ్ళినా నా చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. కాని నా ప్రపంచం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఆ శూన్యంలో తెరిచి చూస్తే మీరు, అమ్మ, చెల్లి, నేను మనమందరం ఉన్నాం. ఆ శూన్యాన్ని ఆనందంతో నింపాలనిపిస్తోంది.
నా లోపల ప్రపంచం ఆనందంగా ఉంటే చాలు, అదే జీవితం అనిపిస్తోంది. అందుకే నా ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను నాన్న. మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాను నాన్న. నా పెళ్లి జాతక దోషం పోగొట్టుకొని మీరు లేని లోటు తీరుస్తాను. మీ స్థానంలో ఇంటికి పెద్దగా నేనుంటాను. మీరేమి భయపడకండి నాన్న. నన్ను ఆశీర్వదించండి నాన్న. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నా సర్వీస్లో ఇలాంటి క్రిమినల్ని చూడలేదు శర్వాణి. లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయాడు సార్. అమృత నాన్నగారు మధ్యలోకి రావడంతో మన ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోయింది సార్. విజయవర్మ తనలాగే ఉండటం వల్ల వీడికి అడ్వాంటేజ్ అయింది, మనకు డిజడ్వాంటేజ్ అయింది శర్వాణి. అవును సార్. ఉరిశిక్ష పడ్డ ఖైదీగా నా ఎస్కర్ట్లో ఉన్నప్పుడే వికాస్ తప్పించుకున్నాడు. ఈరోజు మళ్ళీ నా చేతిలోనే ఎస్కేప్ అయ్యాడు. వాణ్ణి పట్టుకోవడంలో 2 times నేను ఫెయిల్ అయ్యాను సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. శర్వాణి, వికాస్ బ్రతికే ఉన్నాడని మనకి క్లియర్గా తెలిసిపోయింది. రాజమండ్రి ప్రెస్ మీట్లో వికాస్ బ్రతికే ఉన్నాడని మనం అనౌన్స్ చేయగానే మీడియా, ప్రతిపక్షాలు మొత్తం మన మీద ఫోకస్ చేశాయి. సో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయి కూర్చుంది. మన డిపార్ట్మెంట్ దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఫైనల్గా నువ్వు సస్పెండ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎస్ సార్, ఐ నో దట్. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? మీ ఇష్టం సార్. నిన్ను సస్పెండ్ చేస్తే నీ ప్లేస్లో ఇంకొకరొచ్చి ఈ కేసును డీల్ చేయలేరు. ఎప్పటికైనా క్రిమినల్ పట్టుకునే దమ్ము, ధైర్యం నీకే ఉన్నాయి. నీ మీద ఆ నమ్మకం ఉంది నాకు శర్వాణి. సార్, నాకు ఇంకో అవకాశం ఇవ్వగలరా? ప్లీజ్ సార్, మూడోసారి మిస్ అవ్వడు సార్. వాణ్ణి పట్టుకొని మీకప్ చెప్తాను. ఐ నో యు ఆర్ కేపబుల్ ఆఫ్, బట్ సార్, తీసుకోండి. ఏంటది? నా రిజైన్ లెటర్. వాట్? అవును సార్, మీరు నా మీద నమ్మకంతో వికాస్ని పట్టుకోవడానికి ఇంకో అవకాశం ఇస్తారని నాకు తెలుసు సార్. ఒకవేళ ఇదే నాకు చివరి అవకాశమైతే, ఈసారి ఆ దుర్మార్గుని పట్టుకోలేకపోతే
ఈ క్యాప్ కి ఈ బెల్ట్ కి ఈ పిస్తల్ కి టోటల్ ఈ డ్రెస్ కి నేను అన్ఫిట్ సార్. అవును సార్, అందుకే ప్రిపేర్ అయ్యి రిజిగ్నేషన్ లెటర్తో వచ్చాను. లాస్ట్ ఛాన్స్, వాణ్ణి పట్టుకొని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్. ఇట్స్ మై ఛాలెంజ్. నో నో శర్వాణి, ఈ రిజైన్ లెటర్ అవసరం లేదు. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే నీకింకో అవకాశం ఇస్తున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకుని నాకు అప్పగించు. ఎస్ సార్, బట్ రిజైన్ లెటర్ మాత్రం మీరు తీసుకునే తీరాలి. సరే, అలాగే అమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సీతారాముల కళ్యాణం, అమృతా విక్రముల పెళ్లి, వీటన్నిటికి మంచి ముహూర్తాలు పెట్టండి. అయ్యా, ఆ సప్తమి రోజున ఆలయ సంప్రోక్షణ జరిపిద్దాం. సరే, ఆ రోజే సీతారాముల కళ్యాణం దివ్యంగా చేయొచ్చు. అలాగే చేద్దాం.